నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా కొంపెల్ల. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ 43. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. గౌరీ రూమ్ అంతా క్లియర్గా చూస్తూ, ఏంట్రా చదువుకుంటామని రూమ్లోకి వచ్చారు, ఇక్కడ చూస్తే అసలు పుస్తకాలే లేవు, ఏం చేస్తున్నారు ఇద్దరు అడిగింది వాళ్ళిద్దరి వైపు డౌట్గా చూస్తూ. అభి, యోగి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని కొంచెం కంగారు పడుతున్నారు. అమ్మా, ఇప్పుడే కదా లోపలికి వచ్చాము, రూమ్ చూస్తోంది అభి అన్నాడు యోగి. ఏముందిరా చూడడానికి, ఇదేమైనా మైసూర్ మహారాజా ప్యాలెస్సా ఏమిటి? డోర్ ఎందుకురా దగ్గరికి వేసించారు, తీసి ఉంచండి అని చెప్పి డోర్స్ ఓపెన్ చేసి టిఫిన్ తిని వర్క్ చేసుకోండి, నేను చూస్తూనే ఉంటాను అని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి నవ్వుతూ ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది గౌరీ. నీ అంకమ్మ, నీ వల్లే ఆంటీకి డౌట్ వచ్చింది అంటూ యోగిని ఒకటి కొట్టింది అభి. ఎందుకే కొడుతున్నావు అంటూ అభి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు. గిలిగింతలు పెట్టి కిలకిలా నవ్వింది అభి. యోగి, ఏంట్రా ఆ నవ్వులు? మీరు కంబైన్ స్టడీస్ చేస్తున్నారా, కామెడీ షాట్స్ ఏమైనా చేస్తున్నారా? గౌరీ మాటలతో ఇద్దరు ఉలిక్కిపడి ఆ రూమ్లో ఒక కార్నర్లో కూర్చుని యోగేష్ బుక్ తీసి అభికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంటే అభి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఓకే అంటూ తలాడిస్తోంది. ఒరేయ్, నేను ప్రొఫెసర్ చెప్తేనే క్లాస్ వినను, నువ్వు చెప్తే వింటానా ఏమిటి? నా వల్ల కాదు, నేను ఇంకా వెళ్ళిపోతాను. ఏహే కూర్చో, ఈరోజు ఎలాగైనా ముద్దు పెట్టుకోవాలి. అమ్మ వంటింట్లో బిజీగా ఉన్న టైంలో చూసి ట్రై చేద్దాము. ఆర్ యూ క్రేజీ యోగి? ఆంటీ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. నువ్వేమో రూమ్ తలుపులు దగ్గరికి వేశావు, ఆంటీ తీసి వెళ్ళారు. గబుక్కుని ఇటువైపు వస్తే మళ్ళీ కనిపిస్తాము. వద్దు, జస్ట్ చిన్న ముద్దు, 1 minute కూడా పట్టదు, నిమిషంలో పెట్టేస్తాను. ప్లీజ్ కోఆపరేట్ చేయి. అమ్మ బిజీగా ఉన్న టైంలో పెట్టుకుందామే. అసలు ఎందుకురా నీకు ఇంత తొందర? ఆ ముద్దు ఏదో పెళ్ళయ్యాక పెట్టుకోవచ్చు కదా. ఒసేయ్, ఆశ పెట్టావు, ఇప్పుడు ఇవ్వకుండా వెళ్ళిపోతే నాకు అసలు నైట్ అంతా నిద్ర పట్టదు. గోడ దూకి మీ ఇంటికి వస్తాను. అప్పుడు ఒక్క ముద్దుతో మాత్రం నేను వదిలిపెట్టను. వడ్డీకి చక్కెర వడ్డీ వేసి మరీ ఈ ముద్దు బాకీ చెల్లించాల్సి వస్తుంది. ఏంట్రా నువ్వు బెదిరిస్తున్నావు? మరేం చేయను, ముద్దు ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుంటే వద్దు అని గోల చేస్తున్నావు. ఒరేయ్, నాకు మాత్రం ఇవ్వాలని ఉండదా ఏమిటి? కానీ ఆంటీ చూస్తే ఇబ్బంది కదా, ఆవిడ ఇటు ఇటే తిరుగుతున్నారు. ఏమీ కాదు, అమ్మ బిజీగా ఉన్నప్పుడు నేను చెప్తాను అంటూ గౌరీ ఎప్పుడు తన పనిలో బిజీ అవుతుందా అని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు యోగి. గౌరీ ఏదో ఫోన్ కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ గార్డెన్ ఏరియాలోకి వెళ్ళింది. అంతే, అభిని ఒక్కసారిగా గట్టిగా హత్తుకున్నాడు. వదలరా, ఏమిటి ఈ కౌగిలి? నొప్పొస్తోంది నాకు. ఏంటి, హక్ చేసుకుంటేనే నొప్పి అంటే ఎలా అంటూ అభిని కిస్ చేయడానికి చాలా దగ్గరగా వచ్చాడు. అభికి కొంచెం కంగారుగా అనిపించి లిప్స్ లోపల దాచేసుకుంది. ఏంటే, ముద్దు ఇవ్వు ప్లీజ్. ఒరే, నాకు భయం వేస్తుందిరా. నీ అంకమ్మ, టైం లేదు, మళ్ళీ మా అమ్మ వచ్చేస్తుంది, ఇవ్వవే. చిన్నగా ఒక్కొక్క పెదవిని బయటికి విడిచింది. అంతే, ఒక్కసారిగా అభి పెదవులను అందుకున్నాడు. తుమ్మెద మకరందాన్ని జుర్రుకున్నట్లు ఒకరి అధరామృతాన్ని మరొకరు ఆస్వాదిస్తున్నారు. 4 పెదవులు ఒక్కటిగా మారిపోయాయి. ఇద్దరి ఊపిరి ఒక్కటైపోయింది. అభి నడుం చుట్టూ చేతులు వేసి మరింత హత్తుకుంటూ చాలా గాఢంగా యోగి ముద్దు పెడుతుంటే ఊపిరి ఆడట్లేదు అభికి. ఆల్మోస్ట్ బ్రీత్లెస్ అయిపోతూ ఉంటే చేతులతో యోగిని గట్టిగా కొట్టేసింది. చిన్నగా అభిని వదిలిపెట్టాడు. అభి తన పెదవులను టచ్ చేసి చూసుకుంది. చిన్నగా బ్లడ్ క్లాట్ అవుతోంది. ఒరేయ్ పంది, లిప్స్ తినేస్తావా ఏమిటి? మరీ ఏంట్రా ఈ రౌడీ రొమాన్స్? అరవకే, చిన్నగా మాట్లాడు,
బాగుంది కదా? మెరుస్తున్న కళ్ళతో అభి వైపు రొమాంటిక్గా చూస్తూ అంటున్నాడు. ఏం బాగోలేదు, కొరికేస్తున్నావు నువ్వు నన్ను. ఒసేయ్, నువ్వు కూడా గట్టిగానే ముద్దు పెట్టావు, నీకు కూడా నచ్చింది, చెప్పట్లేదు దొంగమొహం. నేను చెప్తేనే నీకు తెలుస్తుందా ఏంటి? నా మనసు ఏంటో నీకు తెలుసు కదా. చిరునవ్వు నవ్వింది అభి. అభి నవ్వు చూస్తూ తనని దగ్గరికి లాక్కుని బుగ్గ మీద మరొక్క ముద్దు పెట్టాడు. యోగి, చాలు, నా బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి, నీ మీసం గుచ్చుకుంటోంది. యోగిని తోసేస్తూ కొంచెం దూరం జరిగి కూర్చుంది అభి. ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసి చూడనట్టు చూసుకుంటున్నారు. సిగ్గు, బిడియం, ఏదో తెలియని ఫీలింగ్ అభిలో. రెప్పలు వాలిపోతున్నాయి. అభి, నాకు ఇంకా రొమాన్స్ బాగా చేయాలని అనిపిస్తోంది. నాకు కూడా అలాగే ఉంది అని మనసులో అనుకుంటోంది అభి. అభి మనసు తెలిసిన యోగి ఆ మాటలను వింటూ, అదేదో బయటికి మాట్లాడు అన్నాడు. అబ్బా, నీతో చిక్కు వచ్చింది యోగి. నా మనసులో మాటలు నీకు తెలియకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎందుకు తెలియకూడదు? నువ్వు నా పెళ్ళానివి, నీ మనసు నేను తెలుసుకోవచ్చు. రొమాన్స్ చెయ్యాలని నీకు కూడా ఉంది, అంతే కదా? తప్పేం కాదు, ఈ వయసులో అలాగే అనిపిస్తుంది. బాబూ, మహానుభావ, నీ గీతోపదేశం ఆపుతావా? ఎందుకే లోపల అన్ని ఫీలింగ్స్ ఉంచుకుని ఏమీ లేనట్టు యాక్ట్ చేస్తావు? అది కూడా నా దగ్గర. నీ గురించి నాకు తెలియదా ఏంటి? అరే, తెలుసు కదా, మన రొమాన్స్కి లైన్ క్లియర్ అవ్వాలంటే ముందు అక్క పెళ్ళి జరగాలి, అది మర్చిపోవద్దు అంది అభి. ఎగ్జాక్ట్లీ, అదొకటి ఉంది కదా. మీ అక్క డైరీ నువ్వు చదివావా? నా మొహం చదివాను. ఒక్క పేజీ చదివానో లేదో వాడు లాగేసుకున్నాడు. సరే, మీ అక్కకి ఇష్టమైన స్పాట్ ఏమిటి? వైవిధ్య తరచుగా ఎక్కడికి వెళ్తుంది? అక్క వీక్లీ బీచ్కి వెళ్తుంది. దాని ఫేవరెట్ స్పాట్ అదే అనుకుంటా. కన్ఫర్మా? బాగా ఆలోచించి చెప్పు అభి. నిజమా అని అడిగితే నాకేం తెలుసు, కానీ అక్క రెగ్యులర్గా బీచ్ దగ్గరికి వెళ్తుంది, అది మాత్రం తెలుసు. సరే, మహికి కాల్ చేసి బీచ్ దగ్గరికి వచ్చేయమని చెప్పు. మీ అక్కని తీసుకుని మనం బీచ్ దగ్గరికి వెళ్దాము. అది వస్తుందా నేను పిలవగానే? ఏదో ఒకటి ప్లాన్ చేసి తీసుకురా. తీసుకువచ్చి వాళ్ళతో పాటు నేను కూడా అక్కడే ఉండాలా? నువ్వెందుకే వాళ్ళ మధ్యలో? మీ అక్కని బీచ్లో వదిలేసి ఏదో ఒకటి చెప్పి నువ్వు బయటికి వచ్చేసేయ్. అది ఊరుకుంటుందా? నాతో పాటే వస్తుంది. ఏమీ రాదు. మీ అక్కకి ఆ మహి ఎదురుపడేటట్లు చేయాలి. ఒకరిని ఒకరు అలాంటి ఫీలింగ్తో చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్య లవ్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు ఉంటానన్నా మీ అక్కే నిన్ను పొమ్మంటుంది. ఓహో, మరి అప్పుడు నేనేం చేయాలి? ఒసేయ్ మట్టి బుర్రా అంటూ అభి తల మీద ఒక్కటి కొట్టి, నీకోసం నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, వచ్చి నా బైక్ ఎక్కు. ఇలా ఇద్దరూ ప్లాన్ చేసుకుని కంబైన్డ్ స్టడీ చేస్తున్నట్లు పుస్తకాలు పట్టుకుని ప్లాన్ చేసుకుని గౌరీ తీసుకువచ్చి ఇచ్చిన వేడి వేడి పకోడీ తిని ఇలాచీ టీ తాగి ఇద్దరు బైక్ మీద రిటర్న్ బయలుదేరారు. యోగేష్ బ్రేక్ వేయడంతో చుట్టూరా చూసింది అభి. యోగి, ఏంటి పార్కుకి తీసుకువచ్చావు? నిన్ను పొదల చాటుకు తీసుకుపోయి రొమాన్స్ చేద్దామని. ఏయ్, ఏంటి వేషాలా? కొడతాను రోయ్. మరి లేకపోతే ఏంటి? నువ్వు ఇంటికి వెళ్తున్నావు అభి. మీ ఇంటికి వెళ్ళాక మహితో కాల్ మాట్లాడడం కుదురుతుందా? ఇక్కడే వాడికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. మీ అక్కని బీచ్కి తీసుకువస్తాను అని చెప్పు. టైం మెసేజ్ చేస్తాను అని క్లారిటీగా వాడికి అర్థమయ్యేలాగా చెప్పు. యోగేష్, అభి ఇద్దరూ మాట్లాడుకుంటూ పార్కు లోపలికి వెళ్ళి బెంచ్ మీద కూర్చున్నారు. యోగేష్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మహికి కాల్ చేసింది అభి. హలో, చెప్పు అభిసారిక, ప్లేస్ డిసైడ్ చేశావా? ఎక్కడికి రమ్మంటావు అడిగాడు మహిధర్. బీచ్ దగ్గరికి రండి, మా అక్కని అక్కడికి తీసుకువస్తాను. కానీ డైరీ సంగతి మాత్రం మీరు మా అక్కకి అస్సలు చెప్పకూడదు. చెప్తే నన్ను చంపేస్తుంది. సరే, చెప్పను. ఇంతకీ ఎప్పుడు రమ్మంటావు? ఈరోజే సాయంత్రం నేను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరగానే మీకు మెసేజ్ చేస్తాను, ఓకేనా? హా,
ఓకే అని మహీధర్ అనగానే వెంటనే కాల్ కట్ చేసింది అభి. పర్లేదు, మహి ఇంత సాఫ్ట్గా మాట్లాడతాడని నేను అస్సలు అనుకోలేదు. వాడి క్యారెక్టర్ చిన్నగా చేంజ్ అవుతున్నట్లు ఉంది కదా, ఆశ్చర్యంగా అంది అభి. మీ అక్క వైపు అతను అట్రాక్ట్ అయ్యే కొద్దీ తనలో ఉండే దుష్ట స్వభావం అంతరించిపోతుంది అని మనకు తెలుసు కదా అభి. మీ అక్క గురించి ఎప్పుడైతే అతను ఆలోచన మొదలుపెట్టాడో అప్పుడే అతనిలో పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. చిన్నగా నార్మల్ అయిపోతాడు నవ్వుతూ అన్నాడు యోగి. అమ్మయ్యా, అదేదో జరిగితే బాగుంటుంది. లేకపోతే మళ్ళీ వీడు రాక్షసుడు అయిపోయి రణరంగానికి సిద్ధమైతే మీరు నేను మళ్ళీ కత్తులు పట్టుకుని బయలుదేరాలి నవ్వుతూ అంది అభి. అభి మాటలకు యోగి కూడా నవ్వుతూ, మీ అక్కని ఎలా ఒప్పించాలి ముందు అది ఆలోచించు. అవును కదా, అదొకటి ఉంది. ఏమని చెప్పను? అది అసలే మెంటల్. నేను ఎడ్డమంటే అది తెడ్డమంటుంది. ఎలా దాన్ని బయటికి తీసుకురావాలి? అభి, ఆడవాళ్ళు ఎంతసేపు క్యూరియాసిటీ తట్టుకోలేరు. ఏదైనా పాయింట్ రేస్ చేసి క్యూరియాసిటీగా మాట్లాడు. మీ అక్కలో ఆ క్యూరియాసిటీ పెంచు, ఖచ్చితంగా నీతో పాటు బయటికి వస్తుంది అని అభికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అభిని జాగ్రత్తగా డీల్ చేయమని, వైవిధ్యను ఎలాగైనా ఒప్పించమని మరీ మరీ చెప్పి ఇంట్లోకి పంపించాడు యోగి. అక్క, ఏం చేస్తున్నావు అంటూ వైవిధ్య గదిలోకి వెళ్ళింది అభి. వైవిధ్య సెల్ఫ్లో ఏదో వెతుకుతోంది. అక్కా, నిన్నే మరొక్కసారి పిలిచింది అభి. ఏయ్, ఏంటి నీ గోలా? విసుక్కుంది వైవిధ్య. ఏంటక్క అలా ఉన్నావు? ఏం లేదు, కానీ నువ్వు నా రూమ్లోకి వచ్చావా? లేదు, రాలేదు. నేనెందుకు నీ రూమ్లోకి వస్తాను? సరే, ఇక్కడి నుంచి వెళ్ళు, నన్ను విసిగించొద్దు. అంత కోపంగా మాట్లాడుతున్న వైవిధ్యను ఎలా కన్విన్స్ చేయాలో అస్సలు అభికి అర్థం కావట్లేదు. అయోమయంగా ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది. ఏంటే, వెళ్ళమంటే వెళ్ళకుండా ఏం చూస్తున్నావు? అది కాదు అక్క, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం ఇంపార్టెంట్ విషయం? నీ లవ్ గురించా? చిరాకు పడింది విద్య. అబ్బా, నా గురించి కాదు, నీ గురించే చెప్పాలి. నా గురించి ఇంపార్టెంట్ విషయం ఏమిటి? చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుంది. అభి, అసలే నాకు చిరాకుగా ఉంది. మెంటల్ రప్పించొద్దు, కొడతా నిన్ను. సర్లే, నీ ఇష్టం. నీతో చెబుదామని వచ్చాను. నువ్వేమో ఇంత విసుగ్గా ఉన్నావు కదా, వెళ్ళిపోతున్నాను అని మాట్లాడుతూ వైవిధ్యలో క్యూరియాసిటీ పెంచింది అభి. అభి, నా గురించి ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తాను అన్నావు, అదేదో చెప్పి వెళ్ళు అంది విద్య. అక్క, అది చెప్పేది కాదే, చూపించాలి నీకు. అప్పుడే నీకు క్లారిటీ వస్తుంది. నాతో వస్తే చూపిస్తాను. ఏంటి అభి, అదేదో చెప్పచ్చు కదా. ప్లీజ్ అక్క, ఒక్క 20 మినిట్స్ నాతో రా. నువ్వు లైఫ్ లాంగ్ నన్ను గుర్తుపెట్టుకుంటావు. అంత ఇంపార్టెంట్ విషయం అది. తర్వాత నీ ఇష్టం. నేను స్కూటీ స్టార్ట్ చేస్తాను, నీకు ఇష్టమైతే రా అని చెప్పి వైవిధ్య సమాధానం కోసం వెయిట్ చేయకుండా బయటికి వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసింది అభి. యోగి, నువ్వు చెప్పినట్టే చేశాను. అక్కలో ఎగ్జైట్మెంట్ పెంచాను. నువ్వు నాతో వస్తే నీ లైఫ్కి సంబంధించిన బ్యూటిఫుల్ సర్ప్రైజ్ నీకు చూపిస్తాను అంటూ ఏదేదో మాట్లాడాను. మా అక్క కళ్ళల్లో నాకు క్యూరియాసిటీ క్లియర్గా కనిపించింది. నేను స్కూటీ స్టార్ట్ చేసి దానికోసం బయట వెయిట్ చేస్తున్నాను. యోగికి ఫోన్ చేసి జరిగింది మొత్తం క్లియర్గా చెప్పింది అభి. వెరీ గుడ్ అభి, జాగ్రత్తగా డీల్ చేయి. అయితే నేను నీకోసం బీచ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇంకొక 10 మినిట్స్లో నేను కూడా బయలుదేరతాను. జాగ్రత్త. అతిగా మాట్లాడి మీ అక్కకి ఇరిటేషన్ రప్పించొద్దు. అసలే ఇప్పుడు క్రాకీగా బిహేవ్ చేస్తోందన్నావు కదా. సరే, నేను చూసుకుంటాను. ఓకే, బాయ్. బాయ్ యోగి. ఏంటి అభి, నా లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయం చూపిస్తా అంటుంది? ఏమై ఉంటుంది అనుకుంటూ విండోలో నుంచి బయటికి చూసింది. అభి స్కూటీ స్టార్ట్ చేసి తన కోసం వెయిట్ చేస్తోంది. ఉన్నట్లుండి నా రూమ్లో ఉండే నా పర్సనల్ డైరీ కనిపించట్లేదు. ఇప్పుడేమో ఇది వచ్చి నీ లైఫ్కి సంబంధించిన విషయం చెప్పడం కాదు, చూపిస్తాను, లైఫ్ లాంగ్ నువ్వు నన్ను మర్చిపోవు అని ఏదోలాగా మాట్లాడుతోంది. చూద్దాం, ఏదో జరుగుతోంది
అనుకుంటూ బయటికి వచ్చి స్కూటీ ఎక్కింది విద్య. అక్క, ఏంటి చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నట్లున్నావు? అక్కడికి వెళ్ళాక చెప్తానభి. నిజంగా నా లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయం అక్కడ నాకు ఏమీ కనిపించలేదనుకో, మామూలుగా ఉండదు నీకు. అసలే చిరాగ్గా ఉన్నాను. పదా అంది వైవిధ్య. నీ ఎక్స్పెక్టేషన్స్ని ఖచ్చితంగా రీచ్ అవుతాను. నేను నీకు చూపించేది ఏమిటో నువ్వు అస్సలు ఊహించలేవు. ఎందుకు ఈ సస్పెన్స్? ఏమిటో చెప్పొచ్చు కదా అభి. వద్దక్క, చెప్తే నీలో ఈ ఎగ్జైట్మెంట్ తగ్గిపోతుంది. నువ్వు అస్సలు సర్ప్రైజ్ ఫీల్ అవ్వవు. వెళ్తున్నాం కదా, తినబోతూ రుచి ఎందుకు? ఏంటో బిల్డప్ బాగా ఇస్తున్నావు. నీ మాటని వింటుంటే నిజంగానే ఏదో క్యూరియాసిటీగా అనిపిస్తోంది కదా, నవ్వింది అభి. అక్క, నీకు పెళ్లి మీద అభిప్రాయం ఏమిటి? ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నావు? నీ పెళ్లి గురించా? కోపంగా అంది వైవిధ్య. నా పెళ్ళి కాదక్క, నీ పెళ్ళి. నీ పెళ్ళి కాకుండా నేనెలా పెళ్లి చేసుకుంటాను? ఏమో, అమ్మా నాన్న నీ పెళ్లి గురించి చాలా డిస్కషన్ చేస్తున్నారు కదా. ముందు నీకే పెళ్లి చేస్తారేమో. వాళ్ళు చేస్తాను అంటే నేను చేసుకుంటానా ఏమిటి? ముందు నీ పెళ్ళి ధూమ్ధామ్గా జరగాలి, ఆ తర్వాతే నా పెళ్ళి. వైవిధ్య ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గా కూర్చుంది. చెప్పక్క, పెళ్ళి గురించి నువ్వేమనుకుంటున్నావు? అభి, అసలు నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. అదేంటి? అయితే ఇలా ఒంటరిగా ఉండిపోతావా? ఏమో తెలీదు. ఏంటక్క ఇలాంటి ఆన్సర్స్ చెప్తున్నావు? పోనీ నువ్వెవరినైనా లవ్ చేసావా? అభి, నీకు బుద్ధి ఉందా? ఎవరైనా అక్కతో ఇలాంటి మాటలు మాట్లాడతారా? తప్పేమిటి? నా గురించి నీకు తెలియదా చెప్పు. నా లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ నీకు తెలుసు. నీ గురించి మాత్రం నాకు తెలుసుకోవాలని ఉండదా? ప్లీజ్ అక్క, చెప్పొచ్చు కదా. హా, చేశాను. అవునా అని ఎగ్జైట్మెంట్గా అడుగుతూ, ఎవరక్క అతను? తెలుసుకుని ఏం చేస్తావు అభి? అతనికి నేనంటే ఇష్టం లేదు, లైట్ తీసుకో. అనుకున్నవన్నీ లైఫ్లో జరగవు అభి అంది వైవిధ్య బాధగా. ఏమో, ఒక్కొక్కసారి జరగచ్చు కూడా. అతనే నీ ముందుకు వచ్చి నిలబడొచ్చు, నిన్ను ప్రపోజ్ చెయ్యొచ్చు, నవ్వింది అభి. నిజంగా అలా జరిగితే ఇది లైఫ్ అవ్వదు, ఏదో సినిమా కథ అవుతుంది. తాను కూడా వచ్చి రాని నవ్వు నవ్వింది వైవిధ్య. ఇద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ బీచ్ వరకు చేరుకున్నారు. బీచ్లో చాలామంది ఉన్నారు. వేడివేడి పల్లీలు, వేడివేడి పల్లీలు అని అరుస్తూ ఒకతను అటు ఇటు తిరుగుతున్నాడు. మరొక వైపు ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ అంటూ ఇంకొకతను. ఫుల్గా జనాలు ఉన్నారు. పిల్లలు పెద్దలు కలిసి ఆడుకుంటున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం. ఈవినింగ్ టైం అవుతూ ఉండడంతో చల్లని గాలి వీస్తోంది. సూర్యాస్తమయం అవుతూ ఆ వ్యూ చూడడానికి అద్భుతంగా ఉంది. వైవిధ్య అక్కడికి కాస్త దూరంలో ఉన్న బెంచి మీద కూర్చుని ఎగసి పడుతున్న అలలను మౌనంగా చూస్తోంది. అభి వైవిధ్య పక్కనే కూర్చుని చుట్టూరా పరిశీలనగా చూస్తోంది. మహిధర్ ఎక్కడ ఉన్నాడా అని. వైవిధ్య గమనించకుండా తన ఫోన్ తీసుకుని వేర్ ఆర్ యూ మహి గారు అని మెసేజ్ చేసింది. నేను బీచ్లోనే ఉన్నాను, మీరెక్కడ ఉన్నారు? రిప్లై వచ్చింది వెంటనే. మేము ఇక్కడే ఉన్నాము అంటూ తాను ఉన్న స్పాట్ గురించి క్లియర్గా చెప్పింది. ఓకే, అక్కడే ఉండండి, నేనే అటు వస్తున్నాను. మహిధర్ నుంచి మెసేజ్. ఆ మెసేజ్ చూడగానే అభి విద్యా వైపు చూస్తూ, అక్క, నేను పల్లీలు కొని తీసుకువస్తాను. అభి, నాకేమీ వద్దు. ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నావు. ఏంటి? క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగింది వైవిధ్య. చెప్తాను, ఒక్క 10 minutes నువ్వు ఇక్కడే కూర్చో, చెప్తాను. నేను పల్లీలు కొనుక్కుని వస్తాను అంటూ ఎగురుతూ ఫోన్లో యోగి నెంబర్ డయల్ చేసి, మహిధర్ వస్తున్నాడు, ఇప్పుడు నేనేం చేయను అడిగింది. ఏం చెయ్యను అని అడుగుతున్నావేంటి? బయటికి రావే, నేను ఇక్కడే నీకోసం వెయిట్ చేస్తున్నాను. యోగి, క్లైమేట్ చూసావా? బీచ్ దగ్గర ఎంత బాగుందో. వీళ్ళు ఈ చివర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మనం అటువైపు వెళ్దామా? సరే ఉండైతే, బైక్ పార్క్ చేసి నేనే లోపలికి వస్తాను. హా సరే, త్వరగా రా. యోగి బైక్ పార్క్ చేసి బీచ్లోకి వచ్చి అభి చెయ్యి పట్టుకుని మరొక వైపుకి నడిపిస్తూ వెళ్తున్నాడు. ఏంటే మొహం అలా వెలిగిపోతోంది? అభి మొహంలో ఆనందం చూసి నవ్వుతూ అడిగాడు. మా అక్క మహిని కలవబోతోంది.
చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తోంది నాకు. వాళ్ళిద్దరిని చూడాలని అనిపిస్తోంది. ఒకరిని ఒకరు ఎలా చూసుకుంటారు, ఏం మాట్లాడుకుంటారో వినాలని ఉంది. వాళ్ళిద్దరినీ కలపడానికి మన ప్రయత్నం మనం చేస్తున్నాము. ఆల్మోస్ట్ వాళ్ళు మాట్లాడుకోవడానికి మంచి లొకేషన్ కూడా క్రియేట్ చేశాము. వాళ్ళకు ప్రైవసీ ఇస్తేనే ఒకరి మనసు ఒకరు తెలుసుకుని ఫ్రీగా మాట్లాడుకుంటారు. మనం ఎందుకు చెప్పు, పానకంలో పుడకలాగా అతిగా ఇన్వాల్వ్ అవ్వకూడదు అభి. మనం మన గురించి ఆలోచిద్దాం అంటూ అభి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఓయ్, ఏంట్రా నువ్వు పబ్లిక్ ప్లేస్లో అంటూ చెయ్యి తీసేసి దూరంగా 2 అడుగులు వేసింది చిరుకోపంగా చూస్తూ. ఏంటే, ఎందుకలా దూరంగా నడుస్తున్నావు? అభి సిగ్గుపడుతుంటే నవ్వుతూ అన్నాడు యోగి. వైవిద్య అభి రాకపోయేసరికి అటూ ఇటూ దిక్కులు చూస్తోంది. ఏది ఇది, ఇంకా రాదేంటి అనుకుంటూ. అప్పుడే మహిదర్ నడుచుకుంటూ రావడం గమనించి గుటకలు మింగుతూ మహిదర్ వైపు ఒక్క నిమిషం అలాగే చూసి, తను చూస్తోంది నిజమో కలో అర్థం కాక అయోమయంగా చూస్తూ కొంచెం తల పక్కకు తిప్పుకుని కూర్చుంది. మహిదర్ వచ్చి తన పక్కనే బెంచ్ మీద కూర్చున్నాడు. ఊపిరి ఆడనట్టే అనిపించింది వైవిద్యకి. ఏంటి, మహి ఇక్కడ ఉన్నాడు, పైగా నా పక్కన కూర్చున్నాడు అనుకుంటూ చిన్నగా లేచి అక్కడి నుంచి 2 అడుగులు వేసింది. మహిదర్ వెళ్తున్న వైవిద్య చెయ్యి పట్టుకున్నాడు. అబ్బా యోగి, నాకు వాళ్ళ మాటలు వినాలని ఉంది. మనం వాళ్ళని డిస్టర్బ్ చెయ్యొద్దు. ఇంత కష్టపడి వాళ్ళిద్దరిని ఒక ప్లేస్కి తీసుకువచ్చాము. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య లవ్ క్రియేట్ కాకపోతే ఇంత ప్రయత్నించి అంత వేస్టే అవుతుంది కదా. ఏంటిప్పుడు నువ్వు వాళ్ళ మాటలు వినాలి అంతే కదా? వినాలి కదా. ప్లీజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కనిపించకుండా కొంచెం దూరంలో ఉండి వాళ్ళని చూద్దామా? సరే పద. కానీ వాళ్ళు మనల్ని చూస్తే మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. అబ్బా, వాళ్ళకి కనిపించకుండా ఉందామని చెప్తున్నాను కదరా. సరే, నీ ఇష్టం. అభి యోగి ఇద్దరూ కలిసి వైవిద్య మహిదర్ ఉన్న ప్లేస్కి కాస్త దూరంలో ఉండి వాళ్ళనే అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అభికి అస్సలు వినిపించట్లేదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు ఒక్క ముక్కు కూడా వినిపించట్లేదు. కానీ నాకు వినిపిస్తున్నాయి, నవ్వాడు యోగి. అవునా, నీకు వినిపిస్తున్నాయా? అంత దూరంగా ఉన్నా? స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే నాకు గత జన్మలో నేర్చుకున్న వినికిడి విద్య ఇప్పటికీ స్ఫురణకి ఉంది. ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వే చెప్పొచ్చు కదా. నా చేతులు పట్టుకో, నీకు కూడా వినిపిస్తాయి. నమ్మనట్లు చూసింది అభి. ఏంటి, నమ్మట్లేదా? నేను చెప్పేది నిజం. నా మీద నమ్మకం ఉంచి నా చెయ్యి పట్టుకో. యోగి అంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే యోగి కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వుతో అతని చేతులు పట్టుకుని డెడికేషన్గా వాళ్ళ వైపే చూస్తోంది అభి. ఓహ్ మహి, నువ్వా? ఎలా ఉన్నావు అంటూ అప్పుడే మహిదర్ని గమనించినట్టు వచ్చి రాణి నవ్వు నవ్వుతూ చిన్నగా తన చేతిని వెనక్కి లాక్కుంది వైవిద్య. మహిదర్ తన వైపు అలాగే చూస్తున్నాడు, కన్ను కూడా ఆర్పకుండా. మహి, ఏమైంది నీకు? నన్ను ఎందుకలా చూస్తున్నావు? ఇబ్బంది పడుతోంది వైవిద్య అతని చూపులకు. వాళ్ళు చాలా దూరంలో ఉన్నప్పటికీ వాళ్ళ అక్క మాటలు స్పష్టంగా అభికి వినిపిస్తున్నాయి. మహి ఏమీ మాట్లాడకుండా చిరునవ్వు నవ్వుతూ తన వైపే చూస్తుంటే, ఏంటి మహి నా వైపు ఎందుకలా చూస్తున్నాడు అనుకుంటూ ఇబ్బంది పడుతూ, సరే ఇంక నేను వెళ్ళొస్తాను. నువ్వేదో ఆలోచిస్తున్నట్లు ఉన్నావు, మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ ముందుకు అడుగు వేసింది వైవిద్య. వెళ్తున్న విద్యా చెయ్యి మరొక్కసారి పట్టుకున్నాడు మహిదర్. మళ్ళీ తన చేతిని మహిదర్ పట్టుకునేసరికి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక, ఏంటి మహి, నాతో ఏమైనా చెప్పాలా అంది వైవిద్య. అతను గట్టిగా తన చేతిని పట్టుకుంటే విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, నువ్వేమైనా నాతో చెప్తావేమో అని వెయిట్ చేస్తున్నాను విద్య. నేను నీతో ఏం చెప్తాను? చెప్పడానికి ఏమీ లేదా? ఏంటి మహి, కొత్తగా మాట్లాడుతున్నావు? ఈరోజు నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావు విద్య. కొత్తగా కనిపిస్తున్నానా? నీ మాటలు, నీ చూపులు ఏదో
తేడా కనిపిస్తోంది నీలో. ఏమైంది నీకు అంటూ తన చేతిని విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది విద్య. నువ్వు నిజంగా నాతో ఏమీ చెప్పాలని అనుకోవట్లేదా? ఎందుకు మహి ఇలా అర్థం కానట్టు మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? వైవిధ్య చేతిని మరింత అదిమి పట్టుకుంటూ ఒక్కసారిగా దగ్గరికి లాక్కున్నాడు. అతను అలా లాగడంతో ఒక్కసారిగా తుల్లి అతనిపై పడింది వైవిధ్య. కంగారు పడింది. మరి క్షణంలోనే లేచి దూరంగా జరుగుతూ, మహి ఏమైంది నీకు? ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు? ప్లీజ్ నా చేతిని వదులు. వదులుతాను గాని ముందు ఇక్కడ కూర్చో, నీతో మాట్లాడాలి. వైవిధ్య మహిదర్ వైపు చూసి చూడనట్లు చూస్తూ జారుతున్న తన చున్నీ సరిగ్గా వేసుకుని గాలికి ముంగురులు ఎగురుతుంటే చెవి వెనక్కి అనుకుంటూ ఆ బెంచ్కి చివరగా జరిగి కూర్చుంది. వైవిధ్య అలా అంత దూరంగా కూర్చోవడం చూసి నవ్వుతూ మహిదర్ దగ్గరగా జరిగాడు. వైవిధ్య చేతిని తన చేతుల్లోకి తీసుకుని తాను వేసుకున్న డ్రెస్కి ఫుల్ హ్యాండ్స్ ఎల్బో కింద దాకా ఉండడం చూసి నవ్వుతూ కొంచెం ఫౌల్డ్ చేసి చూశాడు. మహి ఏం చేస్తున్నావు నువ్వు? ఏయ్ ఎందుకంత కంగారు పడుతున్నావు? నేనేమి చేయట్లేదు. జస్ట్ ఒక విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. వైవిధ్య చేతి మీద ఎం అనే అక్షరం టాటూ వేసి ఉంది. అది కనిపించకుండా ఎప్పుడూ ఫుల్ హ్యాండ్స్ ఉన్న డ్రెస్సెస్ మాత్రమే వేసుకుంటూ ఉంటుంది తను. తన డైరీలో A to Z చదవడం వల్ల మహిదర్కు ఆ విషయం తెలిసింది. తాను రాసిన అక్షరాలలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవడానికి తన చేతిని క్లియర్గా అబ్జర్వ్ చేశాడు. ఏమిటిది అడిగాడు. నథింగ్, ఏమీ లేదు, ఊరికే అని తడబడుతూ ఏం చెప్పాలో తెలియక తికమక పడిపోతోంది. చూడు, నాకు ఏ విషయమైనా సరే స్ట్రైట్గా మాట్లాడడమే తెలుసు. ఇప్పుడు కూడా నీతో నేను ఒక విషయం స్ట్రైట్గా చెప్పేస్తున్నాను. కానీ అంతకంటే ముందు నీతో కొంచెం మాట్లాడాలి. నాతో ఏం చెప్తావు? ఏం మాట్లాడాలి నాతో? అయోమయంగా ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది విద్య. మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నువ్వు డిస్టర్బ్ చేయకు. నా గురించి నీకు పూర్తిగా తెలుసా? అబద్ధం చెప్పకు. ఉన్నది ఉన్నట్లు చెప్పు. తెలుసు. తెలుసా? ఏం తెలుసు? నువ్వు చాలా అందంగా ఉంటావు. హైట్కి తగ్గ పర్సనాలిటీ. బాగా చదువుకున్నావు. నీకు గర్ల్ ఫ్రెండ్స్ లెక్కలేనంతమంది ఉన్నారు. ప్రతిరోజు డ్రింక్ చేస్తావు. ఖాళీ దొరికితే పబ్లోనే టైం గడిపేస్తావు. బెట్టింగ్స్ అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కసారి లక్షల్లో కూడా బెట్స్ వేస్తావు. బైక్ రైడింగ్ ఇష్టం. చాలాసార్లు దెబ్బలు కూడా తగిలాయి. నువ్వు ఏదైనా అనుకుంటే జరిగే వరకు నిద్రపోవు. గొడవలకి కూడా బాగా వెళ్తూ ఉంటావు. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉన్నది లేదు. ఇంతేనా? ఇంకేమీ తెలియదా పర్సనల్గా? తన వైపే చూస్తూ అడిగాడు మహిదర్. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలతో సెక్స్ చేశావు. నీకు అమ్మాయిలంటే చాలా ఇష్టం. వైవిధ్య కళ్ళల్లో కన్నీళ్ళు. కాలేజీలో చాలామంది నిన్ను నెగిటివ్గానే చూస్తున్నారు. ఒక రౌడీలాగా అనుకుంటున్నారు. అమ్మాయిలకు నువ్వంటే చాలా భయం. నీ ముందు నుంచోవాలన్నా మాట్లాడాలన్నా వాళ్ళకి ధైర్యం చాలదు. నీతో పెట్టుకుంటే ఏం చేస్తావో ఏమవుతుందో అని చాలా భయపడుతూ ఉంటారు. పర్వాలేదు, నా గురించి ఎంతో కొంత బాగానే చెప్తున్నావు. ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా నన్ను నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ మాటకి వైవిధ్య ఒక్కసారిగా మహిదర్ వైపు సూటిగా చూసింది. ఇష్టపడుతున్నావా అని కనురెప్పలు ఎగరేసి అడుగుతున్నాడు. ఇంకా అతని వైపు సూటిగా చూడలేక, నేను వెళ్తాను అంటూ ఒక్క అడుగు ముందుకు వేసింది. ఎక్కడికి వెళ్తావు? మరొక్కసారి చెయ్యి పట్టుకున్నాడు. ప్లీజ్ మహి, నాకు కంగారుగా భయంగా ఉంది. వెళ్ళిపోతాను. ఎందుకు కంగారు? ఎందుకు భయం? నేనంటే నీకు ఇష్టం లేదా? అయినా ఏంటి మహి, ఉన్నట్లుండి నా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నావు? చూడు విద్య, నా మైండ్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించొద్దు. నా ప్రశ్నకి ఆన్సర్ చెప్పు. నేనంటే నీకు ఇష్టం కదా? అవును అన్నట్లు కాదు అన్నట్లు తల అడ్డదిడ్డంగా ఊపుతోంది వైవిధ్య. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు తనకి. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఏంటి, ఇష్టం లేదా? వైవిధ్య నోటి నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు.
నేను చెప్పనా? నేనంటే నీకు చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చెప్పడానికి మాటలు సరిపోనంత. నేను నీకు దూరమైతే నీ లైఫ్ని నువ్వే ఊహించుకోలేనంత. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో కూడా నన్నే తలుచుకుంటూ ఉంటావు. కానీ ఎందుకు? నాలో ఒక్క గుడ్ క్వాలిటీ కూడా లేదు. నువ్వు చెప్పిన ప్రతి మాట నిజం. నాలో చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే కొంతమంది అమ్మాయిల జీవితాలను సర్వనాశనం చేశాను. తెలుసా నీకు ఈ విషయం? వైవిధ్య కళ్ళల్లో నుంచి జల జల నీళ్లు రాలుతున్నాయి. తెలుసు అన్నట్లు తల ఊపుతోంది. ఏంటి తెలుసా? తెలిసే నన్ను ఇష్టపడుతున్నావా? ఆశ్చర్యంగా వైవిధ్య వైపు చూస్తూ అడిగాడు. నేను ఇష్టపడుతున్నానని మీతో చెప్పానా? చెప్పలేదు, కానీ నేను తెలుసుకున్నాను. నిజం చెప్పు, నీకు నా మీద చాలా ఇష్టం ఉంది కదా? మహిదర్ తన మనసును తెలుసుకున్నాడు అన్న ఆనందంతో మనసులో మాటను చెప్పడం మొదలుపెట్టింది వైవిధ్య. అవును, నీ గురించి నాకు ప్రతిదీ తెలుసు. కానీ ఎందుకో తెలియదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చెప్పలేక చాలా తడబడుతూ చెప్పింది వైవిధ్య. ఇష్టమంటే ఎలాంటి ఇష్టం? ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా? లేకపోతే టైంపాస్ ఎక్సెట్రా? వైవిధ్య కళ్ళల్లో కన్నీళ్ళు. అరే, నువ్వు ఆన్సర్ చెప్పకుండా ఇలా ఏడిస్తే నేనేం చేయగలను? ఇష్టం అన్నావు, ఎలాంటి ఇష్టమో చెప్పు. నాలాంటి అబ్బాయిని ఒక అమ్మాయి ఇంతలాగా ఇష్టపడుతుంది అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నన్ను కూడా ఒక అమ్మాయి ఇంతలాగా ప్రేమిస్తుందా అని షాక్ అయ్యాను. ఎందుకు ప్రేమిస్తున్నావు? నిన్నెందుకు ప్రేమించానో నిజంగా నాకు తెలియదు. నిన్ను చూసినప్పటి నుంచి నా మనసు ఎందుకో నిన్ను ఆరాధించడం మొదలుపెట్టింది. నిన్ను చూడకూడదు అనుకుంటూనే నిన్నే చూస్తూ ఉండేదాన్ని. నీతో మాట్లాడకూడదు అనుకుంటూనే నీతో మాట్లాడటానికి ప్రయత్నించేదాన్ని. నువ్వు చాలామంది అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటే ఏదో తెలియని బాధ, అసూయ. మహి ఎందుకు అలా అందరి చుట్టూ తిరుగుతున్నాడు? తన చుట్టూ తిరుగుతున్న నేను తన కళ్ళకు కనిపించట్లేదా అని నన్ను నేనే 100 సార్లు అద్దంలో చూసుకుని నేను అందంగా లేనా అని ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నానో నాకే తెలియదు. నీకు ఒక్కసారైనా అందంగా కనిపించాలని ఎన్నిసార్లు చక్కగా రెడీ అయి నీ ముందుకు వచ్చానో. కానీ అదేంటో నువ్వు నా వైపు సరదాకి కూడా చూసేవాడివి కాదు. చెప్పలేనంత దుఃఖం పొంగుకు వచ్చేది. నాలో ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా నువ్వు ఎందుకు ఇష్టపడ్డావు, నాలో ఏముంది అని నువ్వు అడగచ్చు. కానీ నాకు అదంతా తెలీదు. ఎందుకు ఇష్టపడ్డానో ఏమిటో నేను చెప్పలేకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు ఎలాంటి వాడివైనా సరే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ప్రేమించకపోవడానికి కారణాలు ఉంటాయేమో, ప్రేమించడానికి కారణాలు ఉండవు. నా ప్రాణం విలువ ఎంత అని అడిగితే అది నా ప్రేమంతా అని చెప్పగలను. ఎందుకంటే నిన్ను ప్రేమించకుండా ఉంటే నా ప్రాణం ఉండదు కనుక. నువ్వు చెడ్డవాడివా మంచివాడివా అని నేను ఆలోచించలేదు, ఆలోచించాలి అని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే నేను నిన్ను కళ్ళతో చూసి ప్రేమించట్లేదు, నా మనసుతో ఆరాధిస్తున్నాను. నాకు తెలుసు మీకు నేనంటే ఇష్టం లేదు. మిమ్మల్ని నేను కట్టడి చేయాలని అనుకోవట్లేదు. మీ ఇష్ట ప్రకారం మీరు ఉండండి, కానీ నేను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను అని ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్న వైవిధ్య వెనక ఫాస్ట్గా అడుగులు వేసి ఒక్కసారిగా వైవిధ్యను తన వైపుకి తిప్పుకుని గట్టిగా హత్తుకున్నాడు మహిదర్. వైవిధ్యకి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. బొమ్మలాగా అతని కౌగిలిలో అలాగే ఉండిపోయింది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.